అవి మొత్తం అన్నీ వచ్చి ఓకేనా? అందరికీ నమస్కారం అండి. అనంతపూర్ జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ వరుసగా ఈ చోరీకి గురవుతున్న ద్విచక్ర వాహనాలను డిటెక్ట్ చేసేదానికి అనంతపూర్ టౌన్ డిఎస్పీ ఈ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీసు అదేవిధంగా 1 టౌన్ 3 టౌన్ పోలీసులు కలిసి సంయుక్తంగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 18 వెహికల్స్ని ముగ్గురు కలిసి సిసిఎస్ 1 టౌన్ 3 టౌన్ వాళ్ళు కలిసి సీజ్ చేయడం జరిగింది. వీటి వర్త్ ఒక 16 లక్షలు ఉంటుంది. ఇవి ఒక 3 గ్రూపులకు సంబంధించిన వ్యక్తులు వీటిని ముద్దాయిలు సీజ్ చేయడం జరిగింది, ముద్దాయిలు దొంగలించడం జరిగింది. దీంట్లో ఒక ముఠాకి సంబంధించి జితేంద్ర అనే సిద్ధు భవానీ నగర్ అనంతపురం అనే ఒక అతను, ఇంకొక జట్లో వచ్చేసి షేక్ తాహీర్, అతనికి తోడుగా ఒక మైనర్ బాలుడు అతను ఉన్నాడు. ఇంకొక జట్లో వచ్చేసి గణేష్, తర్వాత ఆయనకు తోడుగా నూర్ మొహమ్మద్ అనే ఒక వ్యక్తి. వీళ్ళంతా ముత్తార్ చెరువు గ్రామం, కదిరి మండలము. ఈ 4-5 ముద్దాయిలు అని చెప్పి 4-5 అక్కడ వీళ్ళందరూ వివిధ కంపెనీలకు చెందిన ఈ 18 వెహికల్స్ని దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళంతా జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ ఎట్లా అని చెప్పి ఆలోచించి ఈ దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి వెళ్ళినాయి. 4గురిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మైనర్ బాలుని ప్రొసీజర్ మేరకు సిడబ్ల్యూసీ దగ్గర హాజరుపరచడం జరుగుతుంది. ఈ వర్క్ చేసిన వీరందరినీ పర్టికులర్గా ఈ డిఎస్పీ శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్లు ఇస్మాయిల్ జైపాల్ రెడ్డి, 1 టౌన్ సి రాజేంద్ర యాదవ్ గారు, 3 టౌన్ శాంతిలాల్ గారు, అదే మిగతా కానిస్టేబుల్స్ దీంట్లో వర్క్ చేసిన వాళ్ళందరినీ ఎస్పీ గారు అభినందించడం జరిగింది. గతంలో వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది.